మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఆదిలాబాద్ జిల్లాలో భయానక ఘటన. 30 మంది విద్యార్థులను చంపేందుకు యత్నం. ఏ పాపాత్ముడు కుట్ర చేశాడో, ఏ దుర్మార్గుడు ఆ ఘాతుకానికి పూనుకున్నాడో తెలియదు కానీ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 30 మంది విద్యార్థులు బలి కాబోయారు. అదృష్టవశాత్తు ఆ విద్యార్థులంతా పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పాఠశాలలో విద్యార్థులు తాగే నీళ్లలో విషం కలిపిన దుండగులు అందరినీ అంతమొందించాలని చూశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఎక్కడ జరిగిందా దారుణం ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇచ్చోడ మండలం ధరంపూరిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ప్రాణాలను తీయడానికి కొందరు గుర్తు తెలియని దుండగులు కుట్ర పన్నారు. దాదాపు 30 మంది పిల్లలను హతమార్చాలని చూశారు. ఇందుకోసం పాఠశాలలోని నీటి ట్యాంకులో పురుగుల మందు కలిపారు. మధ్యాహ్న భోజనం వండే పాత్రలపై కూడా విషం చెల్లారు. అయితే పాఠశాల సిబ్బంది వెంటనే గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 30 మంది పిల్లలు చదువుకుంటున్నారు. అయితే పిల్లల్ని చంపేందుకు కొందరు దుర్మార్గులు విష ప్రయోగం చేశారు. విద్యార్థులు తాగే నీటి ట్యాంకులో దుండగులు పురుగుల మందు కలిపారు. మధ్యాహ్న భోజన సామాగ్రిపై కూడా పురుగుల మందులు చల్లారు. బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అందరినీ తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. పాఠశాలకు వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో పాఠశాలలోని వంట గదికి సిబ్బంది తాళాలు వేసి వెళ్లిపోయారు. సెలవుల అనంతరం పాఠశాలకు వచ్చిన సిబ్బంది వంట చేసే పాత్రలు కడిగేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో దుర్వాసన నురగలు వచ్చాయి. ఏంటా అని చాలాసేపు పరిశీలించారు. చూస్తే పురుగుల మందు వాసన వలె ఉండడంతో అందరూ అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్ని పాఠశాల హెడ్ మాస్టర్ సిబ్బందికి చెప్పారు. అంతా కలిసి ఏం జరిగిందో అని చూస్తున్న సమయంలోనే అక్కడే ఓ పురుగుల మందు డబ్బా కనిపించింది. అలాగే నీటి నుంచి కూడా దుర్వాసన వస్తుండడంతో నీటిని పరిశీలించగా దుండగులు తాగునీటి ట్యాంకులోనూ పురుగుల మందు కలిపినట్టుగా సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థులను తాగునీటి కుళాయిల వైపు వెళ్లకుండా చూశారు. మధ్యాహ్న భోజనం వండలేదు. ఈ ఘటనపై ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరైన సమయానికి పాఠశాల సిబ్బంది గుర్తించి మధ్యాహ్న భోజనం వండకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. కాగా ఈ ఘటనపై పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు మండిపడుతున్నారు. అసలు స్కూల్ పిల్లలపై విష ప్రయోగం చేయాల్సిన అవసరం ఎవరికి ఉందని, చిన్న పిల్లలు ఏ పాపం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం పోలీసులు ఏం చేస్తున్నారో, ఆ పాపాత్ములు ఎవరని తేలుస్తారో. ఏది ఏమైనా ఈ ఘటన గ్రామమంతా ఉలిక్కి పడేలా చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.